పైశాచికత్వం పరాకాష్ఠకు చేరిందని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణగా చెప్పొచ్చు. హత్య చేయడమే తప్పంటే ఆ చేసిన తీరును ఫోన్లో రికార్డ్ చేసి మిత్రులకు పంపి ఆనందపడే దారుణమైన ఘటన ఒకటి హైదరాబాద్ కుషాయిగూడలో వెలుగు చూసింది. సాధారణంగా చంపితే కిక్కే ఉంటుంది అనుకున్నాడో ఏమో, అందుకే చంపి ఆమె శవం పైన డ్యాన్స్ చేసి ఆ వీడియోను రికార్డ్ చేసుకొని నలుగురితో పంచుకున్నాడు ఓ యదవ. ఇక వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ కుషాయిగూడలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంట్లోనే ఆమెను హత్య చేశాడు. ఆ ఘటన వారం రోజుల క్రితమే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారంతా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూస్తే వృద్ధురాలి హత్య విషయం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్కు చెందిన పుక్రాజ్ చౌదరి, కమలాదేవి అనే దంపతులు చాలా కాలం క్రితం, అంటే దాదాపు 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల క్రితమే నగరానికి వచ్చి స్థిరపడ్డారు. కుషాయిగూడ హెచ్బి కాలనీ కృష్ణానగర్ రోడ్ నంబర్ 5లో ఇల్లు కూడా కొనుక్కున్నారు. అయితే ఆదాయం కోసం ఇంటి కింద భాగంలో ఉన్న 4 పోర్షన్లకు అద్దె ఇచ్చి దాంతో వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. అయితే పుక్రాజ్ చౌదరి 10 ఏళ్ల క్రితం మృతి చెందాడు. వీరికి సంతానం లేకపోవడంతో కమలాదేవి ఒంటరిగానే ఉంటున్నారు. ఇంటి అద్దె ద్వారా వచ్చే సొమ్ముతో ఆమె జీవనం సాగిస్తోంది. అయితే కమలాదేవి తన ఇంటి కింద ఉన్న పోర్షన్ను షాప్ నిమిత్తం ఒక యువకుడికి అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. అయితే అద్దె విషయంలో గత కొంతకాలంగా యువకుడితో విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విభేదాల నేపథ్యంలోనే కమలాదేవి ఆ యువకుడిని మందలించిందట. ఇక అప్పటి నుంచి కమలాదేవిపై కోపం పెంచుకున్న ఆ యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 11వ తేదీన ఈ యువకుడు కమలాదేవిని ఉరివేసి హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేసి అక్కడి నుంచి పారిపోయాడు. హత్య చేసిన తర్వాత కమలాదేవి మృతదేహం పైన డ్యాన్స్ కూడా చేసి సెల్ఫీ వీడియోలు తీసుకున్నాడట వాడు. ఈ వీడియోలను బెంగళూరులోని తన స్నేహితులకు పంపించాడు. ఆ వీడియోలు బెంగళూరులోని ఫ్రెండ్ నుంచి వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు సమాచారం పొందారు. కానీ ఆ మిత్రుడు తర్వాత ఆ వీడియోను డిలీట్ చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఇక కమలాదేవి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది. పైగా ఆమె 2-3 రోజుల నుంచి బయటకు రావడం లేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు తలుపు తెరిచి చూడగా కమలాదేవి చీరతో ఫ్యాన్కు ఉరివేసినట్లు ఉంది. ఈ మృతదేహాన్ని రికవరీ చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే హత్యకు సంబంధించి 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అందులో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వృద్ధురాల్ని మొన్న 11వ తారీఖు మర్డర్ చేయడం జరిగింది. అది నిన్న 14వ తారీఖు తెల్లవారుజామునను మరి వెలుగులోకి వచ్చింది. ఈ హౌసింగ్ బోర్డులో కమలా అనే వ్యక్తి దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల నుంచి ఇక్కడే స్థిరపడి ఉన్నారు. వాళ్ళ ఓన్ బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ షట్టర్లు 4 షట్టర్లు వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చినారు. ఆ హార్డ్వేర్ షాప్లో పనిచేస్తున్నటువంటి పిల్లోడే మరి ఈ సంఘటనను చేసినట్టు పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరణం. తక్షణమే దీని మీద స్పందించి మరి ఆ మైనరు పిల్లోడిని వెంటనే అరెస్ట్ చేసి ఆయనకు తగిన శిక్ష వేయాలని చెప్పి నేను పోలీస్ అధికారులను సూచిస్తున్నాను. వృద్ధురాలు ఆ మహిళ ఒంటరి మహిళ. ఆమె వాళ్ళ హస్బెండ్ కూడా 10 సంవత్సరాల క్రితం చనిపోయిండు. ఆమె తరచూ ఆ పిల్లోనికి పని చెప్తున్నందుకు కరెక్ట్గా ఉండాలి, చెడు పనులు చేయొద్దని చెప్పి చెప్తున్నందుకు ఆ పగను పెంచుకొని చంపేసినాడని చెప్పి ఇక్కడ వాళ్ళ రిలేషన్స్ చెప్తుంటే మనకు తెలిసింది. అంతకుమించి ఇక్కడ హౌసింగ్ బోర్డు వాళ్ళకి ఇంకా ఏం విషయాలు తెలియదు. नहीं, मेरा सिस्टर है, मैं गुजरात से आया हूँ और ये मेरी बहन यही रहती थी. मेरे जीजा ने ऑफ हुए 10 साल हो गए, परंतु ये ऊपर ही रहते थे. तो लड़के ने अंदर जाके उसका मर्डर कर दिया. अभी पुलिस वाला पकड़ा है. उनको बड़ी सज़ा मिलनी चाहिए. 10 महीने से काम कर रहा हो यहाँ पे. 10 महीने से ये काम करता वो बच्चा. हाँ, बच्चा मर्डर करने के बाद 3 दिन ऐसे ही लाश अंदर रूम में पैक करा. बाद में मालूम पड़ा कि भाई ऐसा हो गया. वो लड़के ने वीडियो बनाया, लाइव वीडियो भी बनाया उसने.
वो वीडियो बना के किसको भेज दिए? वो उसके संबंधी या दोस्त को बेंगलोर भेजा, बेंगलोर वाले ने इधर वापस भेजा। फिर मालूम पड़ा, उसने बोला कि मैंने ऐसे कर दिया। तो उसके पीछे कुछ साजिश हो सकती है और किसी का भी हाथ भी हो सकता है। कौन सा गांव में रहते और कितने साल से काम कर रहे हैं? अपना गाँव राजस्थान में हम राजस्थान के हैं, पाली जिला, पाली जिले के हैं। दल्ला गांव का लड़का है वो, और यहाँ नौकरी करता था। नौकरी कर रहा है, सर्विस कर रहा है। अभी कहाँ पर है वो लड़का? अभी पुलिस स्टेशन। आपको 3 दिन से आपको पता नहीं हुआ? हमको पता हुआ तब हम गुजरात से आए यहाँ। संडे नाइट को मतलब कि इसके दोस्त को वीडियो भेजाया है चिक बेंगलुरु में वीडियो भेजा के वो उसका फ्रेंड ने हमारे मतलब कि इसके सेठ को वापस वीडियो भेजाया। उसके सेठ ने वापस हमारे को इन्फॉर्मेशन किया, तो हम रात को 2 बजे यहाँ पे आए हैं। 2 बजे आके मतलब जब तक हमारा पुलिस वगैरह सब आ गई थी, और हमें यहाँ पे लाश को मतलब कि यहाँ से सुबह की टाइम है यहाँ पे गांधी हॉस्पिटल भेज दिया। कल से पुलिस स्टेशन में कार्रवाई चल रही है हमारी। हाँ, उनका नाम क्या है? किसका? आदमी का नाम क्या है? कमला देवी। कमला देवी का नाम क्या है? हाँ, बच्चा का? बच्चे किशन सिंह। नहीं, डेड बॉडी लेके गए आप तो? कल ले डेड बॉडी यही करेंगे, दाह संस्कार यहीं करें। हाँ, गांधी में आज गांधी में अभी आ रहे हैं।